వనకం శ్రీ అకాల్, వెల్కమ్ టు స్నాక్స్. లక్షల అగ్గిపుల్లలు చేయడానికి ఒక చెట్టు చాలు, మరి లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు. సిచ్యువేషన్స్ లో చేంజ్ రావచ్చేమో కానీ పర్ఫార్మెన్స్ లో మాత్రం ఎప్పటికీ చేంజ్ ఉండదు. అలానే నేను నేర్పించే స్నాక్స్ లో చేంజ్ ఉండొచ్చేమో కానీ పర్ఫార్మెన్స్ లో మాత్రం యూనిక్ అమ్మా. ఎస్, మరి ఇవాళ స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోతున్న స్నాక్ ఏంటో తెలుసా? పనీర్ పఫ్స్. ఇప్పటివరకు పనీర్ పఫ్స్ అంటే బేకరీలో తినడం మాత్రమే తెలుసు, మరి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనుకుంటున్నారా? ఇవాళ నేను మీకు నేర్పించేస్తాను. మరి ఆలస్యం చేయకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పనీర్ పఫ్స్ కి కావలసిన పదార్థాలు: తడిపి పెట్టుకున్న మైదా పిండి, పనీర్ ముక్కలు, ఉడికించుకున్న ఆలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, యెల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్. పనీర్ పఫ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. మరి పనీర్ పఫ్స్ అనగానే కావాల్సిన పదార్థాల్లో మీరు గమనించినట్లయితే తడిపి పెట్టుకున్న మైదా పిండి కూడా చెప్పాను కదా. సో ఎస్, ఇలా తడిపిన మైదా పిండిని చపాతీలాగా ప్రిపేర్ చేసి వాటిని స్క్వేర్ షేప్స్ లోకి ఇలా కట్ చేసాము. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ. చపాతీ లాగా మనం రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత ఇలా స్క్వేర్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీస్ ని మనం పక్కకు పెట్టేసుకుందాం. సో ఈ చపాతీని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. సో ముందుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అండి. కర్రీ కోసం ఇలా ఒక ముగ్గురు పెట్టేసుకొని లైట్ గా ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ ఆఫ్టర్ వన్ ఇంగ్రీడియంట్స్, ఐ మీన్ పనీర్ పఫ్ అంటే డెఫినెట్ గా పనీర్ స్టఫ్ చాలా బాగుండాలి కదా. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వన్ ఆఫ్టర్ వన్ యాడ్ చేసేసుకుందాం. మరి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను గ్రీన్ క్యాప్సికం, అలానే నెక్స్ట్ రెడ్ క్యాప్సికం, దీంతో పాటుగా యెల్లో క్యాప్సికం. సో ఈ క్యాప్సికం లో కొంచెం ఆ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటే ఆ వాటర్ కంటెంట్ అంతా కూడా పోయి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్ సూపర్ గా ఉంటుంది. సో అందుకోసమే దీన్ని చక్కగా ఇలా వేయించేసుకుంటున్నాం. సో క్యాప్సికం చక్కగా వేగిపోయింది కదండి, అన్ని క్యాప్సికమ్స్ కూడా. వావ్, వండర్ఫుల్, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, సో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకున్న తర్వాత సూపర్గా వేగిపోయింది కదా ఇదంతా. గుమగుమలాడుతుందండి క్యాప్సికమ్కే. ఎస్, మరి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి నేను ఆలు, మ్యాష్ చేసుకున్న ఆలు వేస్తున్నాను. ఒక్క బంగాళదుంప సరిపోతుంది అనమాట. సో పొటాటో కూడా వేసేసుకున్నాం. మరి ఇక నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను పనీర్. పనీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం అండి. సో పనీర్ పీసెస్ని వేసేసుకుందాం. సో చక్కగా దీన్ని ఇలా వేయించేసుకున్నాం. అండ్ ఇక ఫైనల్గా టేస్ట్ కోసం నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్, ఇంకా సాల్ట్ వేస్తే మొత్తం మమ అదనమాట సంగతి. అన్నీ చక్కగా ఉడికిపోతాయి, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడకనివి ఏవైనా ఉంటే. ఓకే, సో ఇదంతా కూడా దగ్గర పడిపోయిందండి. అండ్ ఇక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. పనీర్ పఫ్స్ అంటే మనకి బేకరీలో దొరికి ఆ టైప్లో కాకుండా మనం కొంచెం దేశీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో కొత్తిమీర కూడా వేసేసుకున్నాం, దీన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాం. సో కొత్తిమీర ఎంతో సేపు పట్టదు, మీ అందరికీ తెలుసు. వేయగానే ఇమ్మీడియట్గా ఫ్రై అయిపోతుంది, జస్ట్ ఒక 2 minutesలో. సో ఇప్పుడు కర్రీ మొత్తం దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను.
ఓకే, సో ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇలా. అండ్ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్క్వేర్ షేప్ చపాతీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెడీ చేసుకుంటున్నాం. ఆ లోపు స్టవ్ వెలిగించేసుకుని మరొక పాన్ పెట్టేసుకుని షాలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. సో షాలో ఫ్రై చేసేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మొత్తం కూడా, నో డౌట్స్. సో ఈ ఆయిల్ వేడెక్కే లోపు ఇలా మనం చపాతీస్ తీసుకున్నాం కదండి, దానికి 4 sides లైట్గా మనం వాటర్ అద్దుకుంటే సరిపోతుంది అన్నమాట. జస్ట్ లైక్ దిస్. ఒక 4 sides మనం వాటర్ స్ప్రెడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పనీర్ స్టఫ్ ఏదైతే ఉందో ఇది మధ్యలో ఇలా పెట్టేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఎస్, పనీర్ ఇంకొంచెం ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళంతా కూడా పనీర్ కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. సో ఇలా 4 sides మనం ఇప్పుడు కవర్ చేసేసుకోవాలి. ఆల్ రైట్, సో ఆయిల్ వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రా పఫ్స్ ని మనం ఫ్రై చేసేసుకుందాం one after one. సో ఇవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా మనం వేయించేసుకుంటే సరిపోతుంది. అండ్ లోపల స్టఫ్ ఆల్రెడీ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ దాని గురించి స్పెషల్గా వరీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇలా సెకండ్ సైడ్ కూడా దీన్ని చక్కగా మనం కాల్చేసుకుందాం. వావ్, సో ఇంకొంచెం కలర్ రావాలి ఇది. ఆ కలర్కి వచ్చిన తర్వాత దీన్ని మనం తీసేయచ్చు. ఓకే, సో ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులో పేపర్ నాప్కిన్స్ వేసి రెడీ చేసుకుందాం. బికాజ్ ఇది డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం అబ్జర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో పేపర్ నాప్కిన్స్ వేసి రెడీ చేసుకున్నాం అండి. బికాజ్ అది షాలో ఫ్రై ఆర్ ఆల్మోస్ట్ లైక్ యూనో డీప్ ఫ్రై లాగా అవుతుంది కాబట్టి. ఎస్, ఆయిల్ మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసుకున్నట్లయితే ఇలా చక్కగా ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో ఇలానే 1 after 1 మీకు కావాల్సినన్ని పనీర్ పఫ్స్ మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోండి. సో ఈ 2 పఫ్స్ కూడా రెడీ అయిపోయాయండి. సో వీటిని కూడా మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చాయో, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూస్తుంటే. సో మరి ఆలస్యం చేయకుండా పనీర్ పఫ్స్ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామా. సో ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నానండి ఒక వైట్ ప్లేట్, అందులో సాలెడ్ లీవ్స్ అండ్ టొమాటో కెచప్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పనీర్ పఫ్స్ ని 1 after 1 ఫైనల్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఎస్, వేడివేడిగా పనీర్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి ఆలస్యం చేయకుండా ఎప్పుడెప్పుడు దీన్ని టేస్ట్ చేసేయాలా అని అనిపిస్తుంది కదా. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దట్ పనీర్ పఫ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పనీర్ పఫ్స్ కి కావలసిన పదార్థాలు: తడిపి పెట్టుకున్న మైదా పిండి, పనీర్ ముక్కలు, ఉడికించుకున్న ఆలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, yellow క్యాప్సికం ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్.
పనీర్ పఫ్స్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి వేయించుకుని ఉడికించుకున్న ఆలు, పనీర్ ముక్కలు కూడా వేసి వేయించుకుంటూ ఉప్పు, కొత్తిమీర కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపు తడిపిన మైదా పిండితో స్క్వేర్ టైప్ లో చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. 4 సైడ్స్ వాటర్ రాసుకుని దానిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. వాటిని హీట్ అయిన ఆయిల్ లోకి వేసి వేయించుకుని ఆ తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా డిఫరెంట్ గా ఉండే పనీర్ పఫ్స్ రెడీ. పనీర్ పఫ్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. టేస్టింగ్ టైమ్. సో ఎస్, టొమాటో కెచప్ లో అలా డిప్ చేసుకుని పఫ్స్ తింటుంటే ఈవినింగ్ టైంలో పిల్లలకి, స్టూడెంట్స్ కి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. యమ్మీ యమ్మీ, డిఫరెంట్. ఇందులో క్యాప్సికమ్ టేస్ట్ బాగుంది. పన్నీర్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా పన్నీర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చక్కగా ఇంకొంచెం పన్నీర్ ఎక్కువ వేసుకొని కూడా తినొచ్చు. దాన్ని గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సూపర్ గా ఉంది. అండ్ విత్ టొమాటో కెచప్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. కాబట్టి డెఫినెట్ గా మీరు అందరూ ఇంట్లో ట్రై చేయాల్సిన ఒక స్నాక్ పనీర్ పఫ్స్. పనీర్ పఫ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయినట్లయితే ఈ ఎపిసోడ్ మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్యా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. బై బై.